హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ పెద్ద వంకాయలు ఉంటాయి కదా, బడతా బేగన్ అంటారు కదా, వాటిని నేను రౌండ్గా కట్ చేసి పెనం పైన కొంచెం ఆయిల్ వేసి షాలో ఫ్రైకి పెట్టానండి. ఇది వచ్చేసి మనము చేసేది వంకాయతో కొత్తిమీర అనమాట. కొత్తిమీర వేసి వంకాయ చేస్తాను కర్రీలాగా, చాలా బాగుంటుంది. వితిన్ 10 minutesలో మనం చేసుకోవచ్చు. కొత్తిమీర దేంతో వేసినా కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వంకాయ పీసెస్ పైన సాల్ట్ చల్లుతున్నాను, కొంచెం ఆయిల్ వేసి పెనం పైన పెట్టి కొంచెం ఉప్పు చల్లుతున్నాను. దాని తర్వాత ఈ రకంగా కలర్ చేంజ్ అవుతాయి. 2 సైడ్లో కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మనము. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మీరు కావాలంటే వెల్లిపాయలు వేసుకొని మనం ఏం చేయాలంటే ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాను నేను వీడియోలో, మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. కొత్తిమీర స్మెల్ కానీ కొత్తిమీర టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇలా ఏంటంటే మనం కొత్తిమీర వంకాయ కానీ కొత్తిమీర ఆలు కానీ ఏదైనా కొత్తిమీర యాడ్ చేస్తాం, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో దేంతో చేసినా బాగుంటుంది. పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తర్వాత వచ్చేసి మీరు ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. జస్ట్ వచ్చేసి అంటే మరీ కర్రీలాగా కొంచెం కర్రీ చేస్తున్నాను నేను, కొంచెం క్వాంటిటీ కర్రీ చేస్తున్నాను. లైక్ ఒక రకంగా చెప్పాలంటే కర్రీ అని కూడా అనలేం, ఫ్రై లాగానే అనుకోవచ్చు. వంకాయతో పచ్చిమిరపకాయల పేస్టు, కొత్తిమీర పేస్ట్ కలిపి వేస్తాం కదా, సూపర్గా ఉంటుంది. అందులో మనం మిక్స్ చేసింది వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా. ఒక 5 minutes దాన్ని అందులో ఆయిల్లో మగ్గించిన తర్వాత మనము కొత్తిమీర పేస్ట్ చేసుకున్నది ఉంది కదా, ఆ జార్లోనే కొన్ని వాటర్ వేసాను. టీ గ్లాస్తో ఒక ½ టీ గ్లాస్ వేసానండి. అది కొంచెం ఆయిల్ రిలీజ్ కాగానే వంకాయలు మళ్ళీ నేను కొత్తిమీర ప్యూరీ ఉంది కదా, పేస్ట్ మనం కర్రీ రెడీ చేసాం కదా, అందులోకి పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మనము షాలో ఫ్రై చేసాం కదండి, ఉడికిపోయాయి. ఏంటంటే ఒక 2-3 minutes దాంట్లో పెడితే ఆ ఫ్లేవర్ అంతా వంకాయలకు పడుతుంది, వంకాయ ఫ్లేవర్ అంతా కర్రీలోకి వస్తుంది. మళ్ళీ కొంచెం సాల్ట్ చల్లాను, వంకాయలు ఒగరు కాకుండా ఉండడానికి. మళ్ళీ కొంచెం సాల్ట్ చల్లి గరం మసాలా, ధనియా పౌడర్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు మీరు. నేను ధనియా పౌడర్ వేసాను. చూడండి ఆయిల్ రిలీజ్ అయింది, కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఇదేంటంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయదు, జస్ట్ ఫ్రై కర్రీ లాగా అనమాట. చాలా బాగుంటుంది. మనము వేడివేడి రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ వల్ల అయితే కర్రీకి అయితే ఫుల్ టేస్ట్ వస్తుందండి. ఇది ఒక వెరైటీగా ట్రై చేశాను నేను కర్రీ. నేను తిని చూశాను. యాక్చువల్లీ నేను వీడియో తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుందండి. మీరు ఎవరైనా తొందరగా ఉన్నప్పుడు ఈ రకంగా ట్రై చేసుకోండి. వితిన్ 10 minutes లోపల మీ కర్రీ రెడీ అయిపోతుందండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.